నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ గాయత్రి. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. బాలల హక్కులు, చట్టాలు, బాధ్యతలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారి ఎస్ సువర్ణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారత శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు బాలల హక్కులు, చట్టాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ సువర్ణ మాట్లాడుతూ బాలలపై హింస, వివక్ష, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు వంటి దురాచారాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించడం ద్వారా వారి హక్కులను పరిరక్షించవచ్చని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు, ప్రాథమిక విద్యతో పాటు బాలల రక్షణకు సంబంధించిన పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. బాలలపై హింస, నిర్లక్ష్యం లేదా దోపిడీకి సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే బాలల సంక్షేమ కమిటీ, పోలీస్ శాఖ తదితర విభాగాలతో సమన్వయం చేసి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భారత రాజ్యాంగం, పోక్సో చట్టం, బాల్య వివాహ నిరోధక చట్టం, బాల కార్మిక నిషేధ చట్టం వంటి చట్టాలు బాలల రక్షణకు బలమైన భరోసాగా నిలుస్తున్నాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. కోవిడ్ సంబంధించినప్పుడు ఇద్దరు తల్లిదండ్రులు పోగొట్టుకున్న సందర్భంలో పిల్లలకి మనము పిఎం కేర్ నుంచి అలాగే సీఎం కేర్ నుంచి కూడా వాళ్ళకి 20 lakhs ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మళ్ళీ సెమీ ఆర్ఫన్ ఉన్న పిల్లలు, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ బాగోలేని పిల్లలందరికీ కూడా 4,000 ఇవ్వడం అనేది కూడా మనకి మన దీంట్లో జరుగుతుంది. అలాగే గర్ల్స్ కి అయితే మన దగ్గర చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయండి. అలాగే పెద్దవాళ్ళకి అలా ఉంది. ఇలా మనం వాళ్ళని 18 years వరకు కూడా పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఈ చిల్డ్రన్ హోమ్ లో చదివించడం. అంటే మా దగ్గర చిల్డ్రన్ హోమ్ లో 5th class వరకే మా దగ్గర ఉంటుంది. తర్వాత ఆ పిల్లలందరినీ కూడా మేము చాలా జాగ్రత్తగా మరి కేజీ పంపించి వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకునేంత వరకు కూడా పూర్తి బాధ్యత మేము తీసుకోవడం అనేది కూడా మాకు జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు 100% అర్హులకు చేరేలా అధికారులు లక్ష్య సాధనతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పున్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. జలధార పనుల్లో జిల్లాలో మంజూరైన 4,766 పనుల్లో 4,756 పనులు పూర్తయ్యాయని, గంగువారి సిగడం, లావేరు, రణస్థలం మండలాలు 100% లక్ష్యాన్ని సాధించాయని తెలిపారు. నమో వన యోజన కింద భారీగా మొక్కలు నాటడంతో పాటు జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షణ చేపట్టారని సూచించారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ శిక్షణలో జిల్లా ప్రగతి కేవలం 15.63% ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ అన్ని మండలాల్లో నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని, దోమల నివారణ, మలేరియా నియంత్రణ, తాగునీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. అలాగే సచివాలయాల తనిఖీలు, కోర్టు కేసులు, విఐపి రిఫరెన్స్ లేఖల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయని వైఎస్ఆర్సీపీ నాయకులు సింహ రాజశేఖర్, మండవెల్లి రవి, ఎంపీపీ గొండు రఘురాం, చిట్టి జనార్దన్ ఆరోపించారు. మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. మొదట రోడ్డు ప్రమాదంగా నమోదైన కేసును అనంతరం హత్య కేసుగా మార్చడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని వారు ఆరోపించారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 304 కింద నమోదైన కేసును హత్య కేసుగా మార్చడం చట్ట దుర్వినియోగానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ లో మార్పులు చేసి రాజకీయ దురుద్దేశంతో వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. రాజకీయ కక్షతో నమోదు చేసిన ఈ కేసులు న్యాయస్థానం ముందు నిలవని, వాస్తవాల త్వరలోనే వెలుగులోకి వస్తాయని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకులను వేధించడం మానుకోవాలని, చట్టాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుపై నమోదైన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని వారు కోరారు. మీరు సోషల్ మీడియాలో మనం ఎక్కువ ఆ గొడ్ల పార్టీ, ఆ బాబు ఈ గొడ్ల పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ, ఆడికి తన్నేస్తాం, వీడికి పోటీ చేస్తాం అన్ని బదులు ప్రజలకు ఏడ్ చేస్తాము. ఇగో జగన్మోహన్ రెడ్డి టైంలో ఇవి అవ్వలేదు, ఇవి చేస్తాము, మేము ఇవి చేస్తాము, మేము మీకు అద్దెకు తీసుకెళ్తాం,
మీ 4 కోట్ల మంది ఈ జీవితాన్ని మార్చేస్తామని చెప్పండి రా బాబు. ఎన్నాళ్ళు వాళ్ళని అలా ఆడిపోసుకొని ఆ మాట ఎన్నోళ్ళనల్లా అరెస్ట్ చేసుకొని ఈ పని లేదా మీకు అని ఆవిడ గట్టిగా బుద్ధి చెప్పింది. అయినా మినిమం కామన్ సెన్స్ లేదు. చెప్పండి, పెద్ద నాయకులందరూ ఎదుటోడు దూషించడమే జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ నాయకుల్ని ఇంత తప్పదు. సో మీరందరూ దయచేసి క్లారిటీగా మీకు చెప్పాను. ఈ క్లారిటీని ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకు ఒక క్లారిటీ, ఇది తప్పుడు కేసు, కక్ష సాధింపు చర్య అని మీరు మీ ద్వారా రజీనాకి తెలియాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ, భవిష్యత్తులో ఇటువంటి తప్పుడు కేసులు పెట్టకండి. ఇది వయసు వేర్స బొమ్మకు 2 పక్కల నాణ్యాలు ఉంటాయి, అటు ఉంటుంది ఇటు ఉంటుంది, ఎప్పుడు ఏది జరుగుతుందో చెప్పలేము. కేసు పెట్టాలని అందరూ పెట్టచ్చు, ఏమవుద్ది? ఈరోజు మీరు రిజిస్టర్ చేయకపోవచ్చు, ఏదో రోజు అది మళ్ళీ అలా వెంటాడుతుంది ఆ రిజిస్ట్రేషన్ అయిన కేసు. సో ఆ దిశగా మేము వెళ్లకుండా మమ్మల్ని ఇలాగా విడిచిపెట్టి ప్రశాంతంగా ప్రజానీకానికి మీకు ఇచ్చిన గవర్నమెంట్ని అధికారం ఇచ్చాన్ని సద్వినియోగం చేసి ప్రజల కోసం పాటుపడాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ. గార మండలం సతివాడి గ్రామానికి చెందిన పుట్ట జోగులు కుటుంబానికి సిక్కోలి స్వచ్ఛంద సేవా సమితి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించింది. ఈ సందర్భంగా సిక్కోలి స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు హటకేశం మాట్లాడుతూ, ఇంటికి పెద్ద దిక్కు అయిన పుట్ట జోగులు గత కొంతకాలంగా బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతంతో బాధపడుతూ మంచానికి పరిమితమయ్యారని, భార్య కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారన్నారు. వృత్తిరీత్యా దినసరి కూలీగా జీవనం కొనసాగించారని, ఇప్పుడు అనారోగ్య కారణంగా జీవనాధారం లేదని, ఈ కుటుంబ ఆర్థిక స్థితిగతుల కోసం రెడ్ క్రాస్ ప్రతినిధి కృష్ణ, రెడ్ క్రాస్ పిఆర్ఓ నంది ఉమాశంకర్ తెలియజేశారని, సేవకులు ఉర్లం శివతేజ్ పట్నాయక్ తో కలిసి గురువారం చిరు సాయాన్ని అందించామన్నారు. దాతలు వీరికి అండగా నిలవాలని, కనీసం ఇంట్లో బల్బులు కూడా లేవని, మందులు, వైద్య ఖర్చుల నిమిత్తం ఆదుకోవాలని పిలుపునిచ్చారు. నమస్కారం. ఈరోజు గారమండలం సతివాడి గ్రామంలో సిక్కోలి స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున పేరేంటంటే జోగులు గారు, ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేతులు పూర్తిగా పనిచేయట్లేదు. అలానే ఆయనకి 2 కూతుర్లు అండి. అలాగే వాళ్ళ ఆవిడకి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా. ఆయనకి చికిత్స చేయాలి, వాళ్ళు కూడా ఆర్థికంగా సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల దాతల సహాయం కోరడం జరిగింది. అందువల్ల ఈరోజు సిక్కోలి స్వచ్ఛంద సేవా సమితి సంస్థ తరఫున మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే ఇంకా దాతలు ముందుకు వచ్చి వీళ్ళకి ఆర్థిక సహాయం చేయగలిగితే వాళ్ళకి కొంత మనందరం అండగా నిలబడినట్టు ఉంటుంది. వచ్చి సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు, మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ నల్లపల్లి బలరాం, కో కన్వీనర్ కళ్యాణి అప్పలరాజు హెచ్చరించారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్స్ జేఏసీ, సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు గురువారం ధర్నా నిర్వహించి కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పట్టణ పరిశుభ్రత కోసం కార్మికులు శ్రమిస్తున్నప్పటికీ సిబ్బంది కొరత, పనిముట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చీపుర్లు, పుష్కాట్లు, కాలువ బల్లలు, భద్రతా పరికరాలు, యూనిఫామ్లు, చెప్పులు, సబ్బులు వంటి సామాగ్రిని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. మరణించిన, పదవీ విరమణ పొందిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని, కార్మికులపై వేధింపులు, పనిభారం తగ్గించాలని, ప్రతి నెల కార్మిక సంఘాలతో సంయుక్త సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. డిమాండ్లను పట్టించుకోకపోతే సమ్మెకు కూడా సిద్ధమని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కడ పడతాడు డంపర్ బిల్లు ఉండేది, మహిళ తుడుచుకొని కాలువలు తుడుచుకొని డంపర్ బిల్లు వేసేవాళ్ళం. ఇప్పుడు సిటీ డెవలప్మెంట్ కోసం డంపర్ బిల్లు తీశారు. ఆ డంపర్ బిల్లు తీసిన తర్వాత చెత్త మేము ఎక్కడికి లేయగలము? ఏదో బండి వచ్చిన వరకు ఆ బండి పట్టు నిలబడి, ఆ బండి ఎక్కడో వాటి వచ్చిన వరకు నిలబడడం, మళ్ళీ ఇంకా పని చేయడం, పని భారం పెరిగిపోతుంది. అది చేయడం లేదు. కార్మికులు కార్మిక సంఖ్య పెంచడం లేదు, పని భారం తగ్గించడం లేదు. అధికారులు ఏ దుంపులు అయిపోతుంది, పనిముట్లకని రెక్కలు చేసి ఈరోజు మా కార్మికులు జేసీగా ఏర్పడి ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతున్నాయి. మాకు ఇక్కడ ఈ అవకాశం ఉంది, మా సమస్య పరిష్కారం కారణాడు జేసీగా ఏర్పడి మీ సమ్ములు కూడా అలానే నిర్ణయించుకొని కమిటీగా నిలబడి మాట్లాడుతున్నాం. యూనియన్ నాయకులు ఎవరైనా సరే అధికారులకు సమస్య చెప్తే ఏళ్ళగా వెటకారంగా వాళ్ళ మీద దుర్భాషలాడే పరిస్థితి కూడా ఉంది. అందుకని ఈరోజు ధర్నా చేసి తెలియజేస్తున్నాం. కార్మికుల తాలూకు సమస్యల పరిష్కారానికి సంబంధించి మీరు యూనియన్తో వెంటనే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి నిర్దిష్టంగా ఎన్ని రోజుల్లో పరిష్కారం చేస్తారో చెప్పండి. లేకపోతే మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తాం. అలాగే
జిల్లా కలెక్టరు ఈ మున్సిపల్ పాలక వర్గం లేదు కాబట్టి ఆయనే ప్రధాన బాధ్యత కాబట్టి కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. అప్పటి కూడా స్పందించకపోతే ఈ నియోజకవర్గానికి బాధ్యత వస్తున్న ఎమ్మెల్యే గారు కూడా శ్రీకాకుళం నగరపాలక సంస్థల కార్మికులు కూడా ప్రజల్లో భాగమని వాళ్ళ తాలూకా సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి శాసనసభ్యులు కూడా ప్రశ్నిస్తాం. ఆయన కూడా స్పందించకపోతే ఆయన ఇంటి దగ్గర వంట వారు పెట్టి సమస్యల పరిష్కారం వరకు కూడా పోరాడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలోని రొయ్యల రైతుల సంక్షేమాన్ని పరిరక్షించడం కూటమి ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని వ్యవసాయ శాఖ మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రొయ్యల సాగు రంగంలో పారదర్శకత, శాస్త్రీయ విధానాలతో స్థిరత్వం తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పెనమలూరులోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో రొయ్యల రైతులు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులు, ఎగుమతిదారులు, శాస్త్రవేత్తలు, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రొయ్యల ఫీడ్ ధరల నిర్ణయంలో పూర్తి పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని, ముడి పదార్థాల ధరలు, శాస్త్రీయ ప్రమాణాలు, నిపుణుల సిఫార్సులు ఆధారంగా ధరలను నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై రైతులకు ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించి అపోహలు, తప్పుడు ప్రచారానికి తావు లేకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పాతపట్నం నియోజకవర్గంలోని హిరమండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం వసతి గృహాన్ని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు అందిస్తున్న ఆహారం, మెనూ అమలు, భోజన నాణ్యతపై విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. భోజన ఏర్పాట్ల లోపాలు ఉన్నట్లు గుర్తించిన ఎమ్మెల్యే సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థినుల ఆరోగ్యంతో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని హెచ్చరించారు. అనంతరం చేతులు కడుక్కునే ప్రదేశం, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ ను పరిశీలించి పరిశుభ్రత లోపించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల వసతి గృహ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన పౌషకాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యం, విద్య విషయంలో నిర్లక్ష్యానికి తావులేదు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు ప్రతి విద్యార్థినికి సక్రమంగా అందేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్పష్టం చేశారు. విశాఖపట్నం సముద్రంలో జరిగిన బోటు ప్రమాదం ఘటనపై రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ మత్స్యశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన మత్స్యకారులను వెంటనే కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వారి నివాసాలకు పంపినట్లు అధికారులు మంత్రికి చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు, అలల ఉధృతిపై ముందస్తు హెచ్చరికలు తప్పనిసరిగా మత్స్యకారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే లైఫ్ జాకెట్లు సహా అన్ని భద్రతా పరికరాలను తప్పనిసరిగా వినియోగించేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని మత్స్యశాఖ అధికారులకు మంత్రి సూచించారు. ఉత్తరాంధ్రలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త బిల్డర్ కట్ట వెంకటేశ్వరరావు బుధవారం రాత్రి తన నివాసంలో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన శ్రీకాకుళం నగరంలోని విషాదాన్ని నింపింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పలు లగ్జరీ అపార్ట్మెంట్లు, కమర్షియల్ ప్రాజెక్టులను నిర్మించి రియల్ ఎస్టేట్ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన కట్టా బాబు శ్రీకాకుళం నగరంలో స్వామ్య స్వభావం, సేవాభావంతో అందరికీ సుపరిచితులు. ఆయన ఆకస్మిక మరణ వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు, వ్యాపార వర్గాలు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కట్టా బాబు మృతితో శ్రీకాకుళం ఒక మంచి మనస్తత్వం కలిగిన వ్యాపారవేత్తను కోల్పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జిల్లాలో సిఎస్ఆర్, సిఈఆర్ నిధుల వినియోగంలో నిర్లక్ష్యం చేయకుండా మంజూరైన పనులను నాణ్యతతో సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో శాఖల వారీగా నిధుల మంజూరు, వినియోగం, పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, చెరువుల అభివృద్ధి, ఘనద్రవ వ్యర్థాల నిర్వహణ, నైపుణ్యాభివృద్ధి వంటి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. మున్సిపాలిటీల్లో నిధుల కొరతకు పెండింగ్ లో ఉన్న శానిటేషన్ పనుల వివరాలను తెలుసుకొని అందుబాటులో ఉన్న నిధులను సకాలంలో వినియోగించి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ కేవి రమణ, సిపిఓ ప్రసన్న లక్ష్మి, ఇండస్ట్రీస్ జీఎం శ్రీధర్ తో పాటు వివిధ శాఖల అధికారులు, బ్యాంక్, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వార్తల సమాప్తం. తర్వాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.